మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు వినుట ద్వారా పాడైపోతున్న అనేక కుటుంబ వ్యవస్థలను తిరిగి దేవునితో కట్టుకోవడానికి, అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారటానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. అనేక మంది చదువురాని వారి కొరకు కుటుంబ బలిపీఠమును చదివి వినిపించుట మా ఉద్దేశం అయి ఉన్నది. ప్రతి కుటుంబం విని దైవ ఆశీర్వాదాలు మెండుగా పొందుకోవాలని, ఎత్తబాటు వరకు స్థిరంగా ఉండాలని ఆశిస్తూ మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. వినండి, అనుసరించండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వినుచున్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. విశ్వాసంలో విఫలుడనైపోయాను, మాట ఇచ్చి నెరవేర్చలేకపోయాను. విశ్వాసంలో విఫలుడనైపోయాను, మాట ఇచ్చి నెరవేర్చలేకపోయాను. ప్రేమను ఎరిగి కూడా లోకాన్ని స్నేహించినాను, నా నీతిని నమ్ముకుని ప్రేమలో బ్రతికాను. అయినా 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 నన్ను కోరుకున్న ప్రేమ, నన్ను క్షమించిన ప్రేమ, కలువరిలో చూపిన ప్రేమ, నన్ను గెలుచుకున్న ప్రేమ. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 18వ రోజు. అంశము: ఆమె ఒక్క క్షణం ఆగింది. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. కీర్తన 1వ అధ్యాయము 1వ వచనం. అపవాదికి చోటియకుడి. ఎఫెసీ 4వ అధ్యాయము 27వ వచనం. ఈ అంశం కొరకు కొంత వర్తమాన భాగాలను మనం చదివి విందాం. ఒకసారి మా దగ్గర ఒక చిన్న బాలిక ఉంది. ఇప్పుడు ఆమె ఇక్కడ ఉండవచ్చు. ఆమె పేరు నిల్లీ షాండర్స్. ఆమె దెయ్యం వెలగొట్టబడుట అనేది నేను మొట్టమొదటిగా చూచినది. ఆ చిన్న బాలిక భలే మంచి డాన్సర్. ఆమె మరియు లీ హార్న్ జంట దేశంలోనే ఉత్తమ డాన్సర్లు. అతడొక క్యాథలిక్. ఒకనాడు ఆమె ఇక్కడ రాత్రి కూటమునకు వచ్చినది. బలిపీఠం వద్ద ఆమె పడినది. చిన్న నెల్లి. ఆమె అన్నది, బిల్లీ, నేను ఆమెకు తెలుసు. ఆమె అన్నది, నేను రక్షించబడాలని నాకు ఎంతో ఆశగా ఉంది. అందుకు నేను అన్నాను, నెల్లి, నీవు రక్షించబడవచ్చు. బాలిక, యేసు ఇదివరకే నిన్ను రక్షించాడు. అయితే ఇప్పుడు నీవు ఆయన వాక్యాన్ని బట్టి దానిని అంగీకరించు. ఆమె అక్కడే ఉండిపోయింది. ఆమె మొర్ర పెట్టుకుంది మరియు ప్రార్థించింది. మరెన్నడూ లోక కార్యాల వైపు చూడనని దేవునితో చెప్పింది. వెంటనే ఆమె ఆత్మలో మధురమైన సమాధానం ఆవరించింది. ఆమె లేచి దేవునిని మహిమపరుస్తూ దేవునికి స్తుతికేకలు వేసింది.
సుమారు 6 నెలల తర్వాత ఒక రాత్రి ఆమె స్ప్రింగ్ వీధి గుండా వస్తున్నది. అప్పుడు అకస్మాత్తుగా కారులో నుండి ఆమె దిగి నా తలుపు చాలా గట్టిగా తట్టి, బ్రదర్ బిల్, బ్రదర్ బిల్, బ్రదర్ బిల్ అని పిలిచింది. ఇప్పుడు ఆమె ఎంతో దుఃఖించుచు ఇలా అన్నది, ఓ బ్రదర్ బిల్లీ, నా పనైపోయింది, నా పనైపోయింది. నేనన్నాను, నెల్లి, ఏంటి సంగతి, నీకేమైనా గుండెపోటు వచ్చిందా? ఆమె అన్నది, లేదు, కానీ నేను రెడ్ మ్యాన్ హాల్ ఉన్న వీధి గుండా వస్తున్నాను. శనివారం రాత్రి అక్కడ డ్యాన్స్ పార్టీలు జరుగుతాయి. ఆమె అన్నది, నేను ఇంట్లో పని ఉందని వెళ్ళుచున్నాను. ఇప్పుడు అక్కడ నాకు సంగీత శబ్దాలు వినబడ్డాయి. ఇంకా అన్నది, నేను ఒక్క క్షణం ఆగాను. అది ఇంకా బాగా వినబడుతుంది. నీకు తెలుసా, నిలబడితే తప్పేముందులే అనుకున్నాను. సరే, ఓ ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు. నేను మరియు లీ కలిసి ఎన్నో బహుమతులు గెలుచుకున్నాం. ఇప్పుడు ఆ పాత మ్యూజిక్ నాకు జ్ఞాపకం వచ్చుచున్నది. అది నన్ను ఆకర్షించుచున్నది. అయితే నేను అందులో పాల్గొనను. అయితే అక్కడున్న వారికి నా సాక్ష్యాన్ని మాత్రమే పంచుకుంటాను. సరిగ్గా ఆమె చేసిన తప్పు అదే, ఒక్క క్షణం ఆగుట. వింటే ఏముందులే అనుకున్నది. ఆ శబ్దాలు ఆమెను లాగాయి. వెంటనే ఆమె అటువైపుగా అడుగులు వేసి దాని మెట్ల మీదకి ఎక్కిపోయి అక్కడ కొద్దిసేపు నిలబడింది. అది అపవాది చోటు. కానీ ఆమె దానిని తేలికగా తీసుకుని ముందుకు వెళ్ళింది. అంతే, ఒక బాలుని ఒడిలో ఆమె వాలిపోయింది. తీరా ఆమె స్పృహలోకి వచ్చింది. ఆమె అక్కడ నిలబడిపోయింది, ఏడుస్తూ కుమిలిపోతూ, ఓ, నేను నశించిపోయాను. తరువాత ఆమె నా యొద్దకు వచ్చి జరిగిందంతా చెప్పింది. నేను సంగతంతా చెప్పాను. ఆమె పశ్చాత్తాపపడింది. తరువాత నేను ఆమె వైపు చూచి ఇలా గద్దించాను, సాతానా, ఆమెను విడిచిపెట్టు. యేసు నామములో ఆమె నుండి బయటకు రా. వెంటనే ఆమెలో నుండి అది బయటకు పోయింది. దీనంతటికి కారణం ఆమె ఒక్క క్షణం ఆగుటే. ఇది వరకు ఎన్నడూ పోరాడని అతి గొప్ప పోరాటం అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడింది. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నము ఆదికాండము 43, 44, 45 అధ్యాయము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు యొక్క గొప్ప అంశాన్ని మన కొరకు ఆశీర్వదించి దీవించునుగాక. నిజంగా మనం విషయాన్ని ఆలోచించినట్లయితే మనము మన ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగా ప్రతి క్షణం మరి యేసుతో పెనవేసుకుని వాక్యంతో నిలబడుతూ సాగాల్సి ఉంది. ఎందుకంటే సాతాను ఎవరిని మింగుదనా అని గర్జించు సింహం వల్లే తిరుగులాడు సమయం మనలను తనలోనికి లాక్కొని మనలను మరణానికి నెట్టివేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, సాతాను యొక్క గురి కేవలం మనలను జీవము నుండి లాగి మరణంలోనికి పంపించుట. దాని యొక్క సేనలతో కలిసి మనలను ప్రతి క్షణం ఎంతగానో శోధిస్తూ మరి వాక్యం నుంచి బయటికి లాగాలని అది ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనలను మరణము నుంచి జీవములోనికి లాగుట దేవుని కృపయున్నది. దేవుడు మనలను ప్రతి క్షణం ఆయన దూతల చేత మనలను కాస్తూ కాపాడుతూ
సాతానుకి మనం చిక్కకుండా ఆయన ఎంతగానో కృప చూపుతూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఆ బాలిక మరి దేవుని దగ్గర గత విషయాలన్నీ, గత పరిస్థితులన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఇంకెన్నడూ నేను పాపం చేయను అని ఒప్పుకొని ఎంతగానో నిలబడినప్పటికీ ఆమె తన మార్గంలో నిలుచుండగా ఒక్కసారిగా ఆ పాత మధుర జ్ఞాపకాలు ఆమెను లాగటం, ఒక్క క్షణం ఆగటం, సాతానికి కొంచెం అవకాశం చిక్కినట్టుగా చూస్తున్నాం. అక్కడ ఆమె ఒక్క క్షణం ఆగి వింటే ఏముందులే అనుకున్నది, కానీ అదే సాతానికి గొప్ప అవకాశంగా తీసుకున్నది. ఆమెను పాపంలోనికి మరొక్కసారి లాగి ఒక బాలుని ఒడిలో ఒదిగిపోవటానికి ఎంతగానో అక్కడ కార్యం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రవక్త గొప్పవాడు, వాక్యం గొప్పది కనుక తిరిగి ఆమె పశ్చాత్తాపడటానికి, ఆ పాపం నుంచి బయటికి రావటానికి, మరి దుష్టుల ఆలోచన చెప్పులు నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండి చోట్ల కూర్చుండక. నిజంగా మన జీవితంలో ఎన్నడూ కూడా మనం ఒక్కసారిగా దేవుని వైపు తిరిగి ఆయన ఉత్తముడని రుచి చూచిన తర్వాత తిరిగి ఈ లోక సంబంధమైన రుచులను మనం ఎన్నడూ ఇంకా చూడని వారంగా, అపహాసకులు కూర్చుండు చోట మనము కూర్చుండు వారముగా ఉండక, మరి ఎల్లప్పుడూ క్రీస్తుతో పెనవేసుకుని ఆయన వాక్యాన్ని మన కంఠమునకు హారముగా కట్టుకొని ప్రతి క్షణం మనలను మనం పరీక్షించుకుంటూ మరి యథార్థంగా ఆయనలో సాగుదాం. అందుకు దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ మనల్ని పాపములో పడకుండా కాచి కాపాడి మరి ఎత్తబాటు వరకు ఆయన మనలను స్థిరమైన విశ్వాసంతో నడిపించి ఆయనలో మనలను పాలుభాగస్తులుగా చేసులాగున ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ, మెలకువగా ఉండి ప్రార్థిస్తూ, మరి సాతానుకు ఎలాంటి పరిస్థితుల్లోనూ అవకాశం చెక్కకుండా మన జీవితాలను కాపాడుకుంటూ మరి యథార్థంగా జీవిద్దాం, ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. విశ్వాసంలో విఫలుడనైపోయాను, మాట ఇచ్చి నెరవేర్చలేకపోయాను. విశ్వాసంలో విఫలుడనైపోయాను, మాట ఇచ్చి నెరవేర్చలేకపోయాను. ప్రేమను ఎరిగి కూడా లోకాన్ని స్నేహించినాను, నా నీతిని నమ్ముకొని ప్రేమలో బ్రతికాను. అయినా 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 నన్ను కోరుకున్న ప్రేమ, నన్ను క్షమించిన ప్రేమ, కలువరిలో చూపిన ప్రేమ, నన్ను గెలుచుకున్న ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ, తేనె కన్నా మధుర
వెతికాను, పాపంలో సుఖముందని పొందాను. లోకములో ప్రేమకై నే వెతికాను, పాపంలో సుఖముందని పొందాను. ప్రేమకు ప్రతిరూపుని సిలువలో హింసించితిని, ధనముకు అమ్ముడిపోయి దైవాన్ని కాళ్ళదన్నిటిని. అయినా 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 నన్ను కోరుకున్న ప్రేమ, నన్ను క్షమించిన ప్రేమ, కల్వరిలో చూపిన ప్రేమ, నన్ను గెలుచుకున్న ప్రేమ. ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ. తేనె కన్నా మధురమైనది, ఆశ కందరి భావమిది. ఏటు ఎరుగని ప్రేమ ఇది, ఆశ కందరి భావమిది. ఏటు ఎరుగని ప్రేమ ఇది.